తెనాలి రామకృష్ణుల వారు. ఈ మహానుభావుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క వికట కవిత్వంతో శ్రీకృష్ణ దేవరాయలను మెప్పించి ఆ అనుగ్రహం వల్ల ఆయనని అనగా శ్రీకృష్ణ దేవరాయలనే కాపాడిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇలాంటి మహనీయుడి గురించి జీవితంలో స్ఫూర్తిని పొందడం కోసం కొన్ని విషయాన్ని తెలుసుకుంటాం ఈ రోజు. ఈ మహానుభావుడు బాల్యంలో సరదాగా ఆటలాడుకుంటూ ఉంటే ఒక సిద్ధ పురుషుడు చూసి, నాయన నీకు అమ్మవారు అనుగ్రహించే విధంగా ఒక మంత్రాన్ని అనుగ్రహం చేస్తున్నాను, ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారు నీకు కోరికలు తీరుస్తారని ఆ సిద్ధ పురుషుడు వెళ్ళిపోతాడు. అలాగా వెంటనే రామలింగుడు చాలా శ్రద్ధా భక్తులతో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని మంత్రాన్ని జపించగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నాయన ఏం వరం కావాలని అడిగారు. అలా అడగగానే ముందు ఒక్క పెట్టున నవ్వడం మొదలు పెట్టాడు. ఆ సరదాగా ఉండడం అనేది ఆయనలో ఉన్న నైజం, అంటే ఆయన యొక్క స్వభావమే అలా ఉంటుంది. సరదా మనిషి ఆయన. అలా రామలింగుడు నవ్వగానే అమ్మవారు ఎందుకు నవ్వుతున్నావురా అని కోపించారు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, అమ్మా తప్పుగా అనుకోకు, మాకు 2 చేతుల నుండి ఒక్క తలకాయ ఉంటేనే జలుబు చేస్తే చీదుకోలేక చచ్చిపోతామే, నీకు అన్ని తలకాయలు ఉన్నాయి, ఇన్ని చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, అప్పుడు నీ అవస్థ ఎట్లా ఉంటుందో నాకు గుర్తొచ్చింది అని అమ్మవారితో పరాచకాలాడతాడు. అమ్మవారు సరే పిల్లవాడు కదా అని వెంటనే ఒక చేతిలో పాలు ఒక చేతిలో పెరుగు చూపించి